నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. గీతా మ్యామ్, హాయ్ 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 వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? సూపర్ సెక్సీ ఫ్యాట్ ఆల్వేస్. సూపర్ సెక్సీ మ్యామ్, నిజంగా సెక్సీ కదా నేను? ప్రామిస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిజంగా చక్కగా మార్నింగ్ జ్యూస్ తాగడానికి వెళ్తున్నారు, అవునండి. మంచిగా స్లిమ్ అవుతున్నారు, కానీ చాలా లాగారు. లాగలేదు, నేను లాగేసా మొత్తం. అదే మీరే అక్కడ నుంచి దగ్గరికి లాగేసా అనమాట, మొత్తం దగ్గరికి లాగేశారు. ఇది చెప్పరా, నేను కూడా ట్రై చేస్తాను. వద్దులేండి సీక్రెట్ అది చెప్పేసి మరి అందరూ దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తారు కదండి. అంటే ఆల్రెడీ నేను స్లిమ్ అయ్యాక అప్పుడు ఇంకా స్లిమ్ అయ్యాక అప్పుడు చెప్దామని. అంతేనా? అంతే 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 అంతే. సూపర్ మ్యామ్, అసలు నిజంగా you. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ ప్రతి అప్డేట్ మాకు ఇన్స్టాలో కనిపిస్తూనే ఉంది. ఏదో అండి, ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను. సో ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యాన్స్ అందరు అడుగుతున్నారు, ఏంటండి అందరూ స్టార్ట్ చేశారు, మీరు ఎందుకు స్టార్ట్ చేయరు అసలు అని. సో కొంచెం డిలే చేశాను, బట్ స్టార్ట్ చేసిన వెంటనే మంచి రెస్పాన్స్ మిలియన్స్లో పోతుంది. అది Videos చాలా హ్యాపీ నాకు, ఇంకా చాలు కదా. మేము ఇంకా డిజిటల్లో ముందు ముందు ఛానల్లో కూడా చూడబోతున్నాం అయితే మిమ్మల్ని. ఎస్ ఎస్. Very soon. త్వరలో నాది యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయబోతున్నాను. నన్ను ఇన్స్టాలో ఎలా అయితే ఆదరించారో, affection లవ్ చూపిస్తున్నారు. ఎఫెక్షన్, వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా, అక్క ఎలా ఉన్నావు అక్క, గుడ్ మార్నింగ్ అక్క, ఒకసారి మా ఊరు కూడా అక్క అంటే ఆ కమెంట్స్లో కూడా ఎంత అంటే ఎంత స్వీట్గా అంటే, అక్క నువ్వు మళ్ళీ సినిమాలో రావాలక్క, నీ కితకితలు మిస్ అవుతున్నాం అక్క, అది అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో డెఫినెట్గా నా అన్నీ ఏవైతే ఉన్నాయో త్వరలో నా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్నా, ఇంకా చేయలేదు. మీ సపోర్ట్ కూడా ఉండాలి, మీ ఐ డ్రీమ్స్ స్పెషల్ మీ సపోర్ట్ కూడా నాకు కంపల్సరీగా ఉండాలి. 100% ఉంటుంది. 100 కాదండి, ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. 1000 అది చాలండి, మరి అతి ఆశ వద్దు, చాలా అంతే, ఇంకా 1000%. 1000% చాలు నాకు. సో మా వాళ్ళందరూ ఖచ్చితంగా. ఖచ్చితంగా. కానీ ఒక్కసారిగా మీరు బిగ్ బాస్ లో కూడా కనిపించొచ్చు కదా. అది వాళ్ళకి తెలియాలండి. ఐఎమ్ రెడీ టు గో, బట్ సి ఎక్కడ ఉండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు, బట్ ఇంత పేరు తెచ్చుకొని మేము ఇంత ఉండి ఎవరైనా ఆర్టిస్టులను చూసారండి? అప్పట్లో ఉన్న వాళ్ళని ఎవ్వరు లేరు బిగ్ బాస్. కొత్త కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే మ్యామ్ హానెస్ట్ గా చెప్పాలి అంటే, మీరు మ్యామ్ అంటే నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను అక్కే, నేను వెళ్ళిపోతాను. మీరు జ్యూస్ తెప్పించారు, శాండ్విచ్ పెట్టారు, తినేసాను కదా, పని అయిపోయింది, వెళ్ళిపోతాను ఇంకా నేను. చాలా మంది బిగ్ బాస్ లో స్టార్టింగ్ అంటే రీసెంట్ ఎపిసోడ్స్ వరకు చూసుకున్నా కూడా 50% మాత్రమే వెల్ నోన్ ఫేసెస్ ఉంటాయి. 50% నార్మల్ వాళ్ళే ఉంటారు. కరెక్టే, బట్ చాలా మందికి తెలియని వాళ్ళే ఉంటారు అవునవునవును కదా. అంటే మరి మీలాంటి వాళ్ళకి నిజంగానే రీచ్ అయితే మాకు నిజంగా చూడాలనిపిస్తూ ఉంటుంది. నా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారండి చాలా మంది, మేడం మీరు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి. నాకు తెలియదండి, వాళ్ళ నుంచి మనకు కాల్ రావాలి తప్ప మన అప్రోచ్ అయితే బాగోదు కదా. సో వెయిటింగ్ అండి, అది ఎప్పుడు పిలుపు వస్తుందో ఫస్ట్ మీకే కాల్ చేసి చెప్తాను నేను. Super. ఇంకా మేబీ ఈ సీజన్ ఇంకా సెలక్షన్స్ జరుగుతున్నాయంట. ఈ లోపు మిమ్మల్ని తీసుకెళ్తే బిగ్ బాస్ కి రెడీ ఉన్నారా? ఫోన్ ఏదో వచ్చిందో లేదో చూసుకోవాలి, మళ్ళీ ఈ ఎపిసోడ్ చూసే కాల్ చేస్తారేమో మరి నన్ను అందరూ. సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ ఇంట్రెస్ట్ కి ఉంది, వెళ్ళాలి. చాలా ఇంట్రెస్ట్ అవునా? ఉంది. సరే, ఇప్పుడే బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది అనుకుందాం మ్యామ్. ఉమ్, ఓకే, ప్రోమో అయిపోయింది, ఏవి అయిపోయింది, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఆల్మోస్ట్ అక్కడ ఒక 18 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఉమ్. కదా. మీరు గేమ్స్ ఎలా ప్లే చేస్తారు, ఎలా స్ట్రాటజీతో ఆడతారు? ఎలా అంటే అందరు ఆడినట్టు ఆడతాను నేను, కొంచెం ఏదో స్క్రిప్ట్ ఇస్తారు కదా, దాని ప్రకారమే ఆడతాను నేను, అంతే. ఇంకా అంటే బిగ్ బాస్ లో స్క్రిప్ట్ ఉంటుంది అని అంటారా? అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అంటే జనరల్ గా చెప్పడం అందరు స్క్రిప్ట్ yes, ప్రకారం yes. చేస్తారని చెప్తారు. స్క్రిప్ట్ అంటే అక్కడ ఒక లెటర్స్ పంపిస్తూ ఉంటారు, పంపిస్తారు, ఆ ప్రకారంగా చేయాలన్నమాట. అవును, ఇంకా అంతే. ట్రూ ఇంకా ట్రూ ట్రూ. ఇంకా నా దెబ్బకి అందరు పాపం పడిపోతారు, మళ్ళీ ఎందుకు లేవాలని రిస్క్లో పెట్టడం ఎందుకు. ఆల్రెడీ కితకితలు స్విమ్మింగ్ పూల్ దిగుతున్నప్పుడు నరేష్ గారు ఎగిరిపోయారు, అక్కడ ఉన్నదే చిన్న స్విమ్మింగ్ పూల్, నాకే సరిపోతుంది. వాళ్ళు ఎక్కడ స్నానాలు చేస్తారు, వాళ్ళు ఎక్కడ స్విమ్మింగ్ చేస్తారు. ఇంకా కరెక్ట్, అక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, చిన్నది ఉంది అది, ఇంకా చిన్నది ఉంది. పాపం ఎక్కడ పారిపోవడానికి కూడా లేదు, గేట్స్ మూసేస్తారు కదా వాళ్ళకి. ఓకే, సో ఎందుకు లేదు రిస్క్. లేదు మ్యామ్, ఈసారి మనం మీకోసం ఒక సపరేట్ స్విమ్మింగ్ పూల్ పెట్టమందాం పోనీ. నాగార్జున గారు వింటున్నారా? విన్నారు విన్నారు విన్నారు.